వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల కష్టాలు నెరవేర్చడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డ మోడీ కీలక వ్యాఖ్యలు. దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇస్తున్న మోదీ. కవితపై సిబిఐ ఛార్జ్షీట్. సరైన సమయంలో సరైన నాయకత్వం దొరికింది చంద్రబాబు. పవన్ అంటే పవనం కాదు, అతను ఒక తుఫాన్. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. తిరుమల దర్శించుకున్న ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. మరో 3 రోజుల్లో కల్కి ట్రైలర్. ఎన్డీఏకు కొత్త నిర్వచనం చెప్పిన మోదీ. 4 రోజుల్లో రాష్ట్రమంతా రుతుపవనాలు, భారీ వర్ష సూచన. ప్రజల కష్టాలు నెరవేర్చడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డారని ప్రధాని మోడీ అన్నారు. ఎన్డీఏ ముఖ్య నేతలు ఎంపీల సమావేశంలో శుక్రవారం ప్రధాని మోడీ మాట్లాడారు. విజయం సాధించి ఎన్డీఏ సమావేశానికి వచ్చిన నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. మీరు నాకు బాధ్యతలు ఇచ్చారంటే మన మధ్య బంధం చాలా బలంగా ఉందని అర్థమని మోడీ తెలిపారు. ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు శ్రమించారన్నారు. రాత్రింబవళ్లు శ్రమించిన లక్షలాది మంది కార్యకర్తలకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా అన్నారు. మీకు ఎంత కృతజ్ఞతలు తెలిపినా తక్కువే అన్నారు. విశ్వాసం అనే బంధం మనల్ని కలిపిందన్నారు. ఇవి తనకు భావోద్వేగ క్షణాలని అన్నారు. 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ పక్షాల అధికారంలో ఉండటం ప్రజాస్వామ్య గొప్పతనం అన్నారు. భారతదేశ స్ఫూర్తికి మన ఎన్డీఏ కూటమి ఒక ఉదాహరణ అన్నారు. ఆదివాసీలు గణనీయంగా ఉన్న 10 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉందన్నారు. ఎన్డీఏ కూటమి అసలైన భారత ఆత్మగా నిలుస్తూ స్ఫూర్తిని చాటుతుందని నరేంద్ర మోదీ అన్నారు. తనను పార్లమెంటరీ పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న కూటమి ఇంతగా ఎప్పుడు విజయం సాధించలేదు. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంఖ్యాబలం, దేశం నడపాలంటే సర్వసమ్మతం అవసరం. దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇస్తున్నానని మోదీ స్పష్టం చేశారు. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है। हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है। और महाप्रभु जगन्नाथ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. ఇక సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. కస్టడీ పొడిగింపై మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు విచారణ చేపట్టనుంది. కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. భారతదేశానికి సరైన సమయంలో సరైన నాయకత్వం అందివచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. మోదీని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ దూరదృష్టి కలిగిన నాయకుడిని, భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని ఆయన అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఆయన నేతృత్వంలో దేశం 2040 నాటికి నెంబర్ 1గా నిలుస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల భేటీ జరిగింది. ఈ భేటీలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు చారిత్రాత్మక విజయం సాధించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇందుకు తోడ్పడ్డారు. పవన్ కాదు, అతను ఒక తుఫాన్ అని మోడీ వ్యాఖ్యానించారు. కేవలం పవన్ కళ్యాణ్ వల్లే ఏపీలో భారీ విజయం లభించిందని అన్నారు. ఇటీవలే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి. అంతే త్వరగా ప్రజల విశ్వాసం కోల్పోయాయి. जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है। आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है। हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है। హర్యానా రాష్ట్రంలో బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ మధ్య కాలంలో పలు గూడ్స్ రైలు పట్టాలు తప్పుతున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆగ్రా నుంచి ఢిల్లీ వెళ్తున్న గూడ్స్ రైలు శుక్రవారం 9:30 సమయంలో ఫరీదాబాద్ రైల్వే స్టేషన్ సమయంలో పట్టాలు తప్పింది. బొగ్గులోడుతో వెళ్తున్న ఈ రైల్లో 2 బోగీలు పట్టాలు తప్పడంతో బోల్తా పడ్డాయి.
దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయా రైల్వే స్టేషన్లకు సమాచారం అందించి ఆ రూట్లో వచ్చే రైలు నిలిపివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని, లోకో పైలట్ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తు చేపట్టిందని అధికారులు తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించామని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. ఎలక్షన్స్ పీస్ఫుల్గా, కౌంటింగ్ కూడా పీస్ఫుల్గా జరిగిపోయిన సందర్భంలో ఇక్కడ ఈరోజు వచ్చి వెంకన్న ఆశీర్వాదం తీసుకున్నాం. వెంకన్నకి ధన్యవాదం చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. We have completed everything in a very professional manner. The whole process is complete and the new government is ready to take over. Thank you. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి సినిమా ట్రైలర్ ఈ నెల 10న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మరో 3 రోజుల్లో ట్రైలర్ రాబోతుందని ఓ స్పెషల్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పెషల్గా డిజైన్ చేసిన ఆయుధంతో ఉన్నారు. ఈ నెల 27న కల్కి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఎన్డీఏ అంటే న్యూ ఇండియా, డెవలప్ ఇండియా, ఆస్పిరేషన్ ఇండియా అని నరేంద్ర మోదీ కొత్త నిర్వచనం ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం అందరి కర్తవ్యమని ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పిలుపునిచ్చారు. దేశ ప్రజల స్వప్నాల సాకారానికి తమ వద్ద రోడ్ మ్యాప్ ఉందన్నారు. ఇండియాగా పేరు మార్చుకున్న తర్వాత కూడా యూపీఏను ప్రజలు అంగీకరించదని మోదీ విమర్శించారు. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అవి 4 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించున్నాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా 4 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. ఇవాళ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజల కష్టాలు నెరవేర్చడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డ మోడీ కీలక వ్యాఖ్యలు. దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇస్తున్న మోదీ. కవితపై సిబిఐ ఛార్జ్షీట్. సరైన సమయంలో సరైన నాయకత్వం దొరికింది చంద్రబాబు. పవన్ అంటే పవనం కాదు, అతను ఒక తుఫాన్. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. తిరుమల దర్శించుకున్న ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. మరో 3 రోజుల్లో కల్కి ట్రైలర్. ఎన్డీఏకు కొత్త నిర్వచనం చెప్పిన మోదీ. 4 రోజుల్లో రాష్ట్రమంతా రుతుపవనాలు, భారీ వర్ష సూచన. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.